అజీజ్ నగర్లో అంతులేని అసైన్డ్ కథ అట. అజీజ్ నగర్ అంటే ఇక్కడ ఈ మొయినాబాద్ దగ్గర. నాట్ ఓన్లీ అజీజ్ నగర్, ఈ 111 జీవో పరిధిలో మొత్తం అన్ని కనుక గవర్నమెంట్ ఒక కమిటీ వేసి ఆదేశిస్తే అన్ని అక్రమ కట్టడాలే ఉంటాయి. దాదాపు 50% పైన అక్రమ కట్టడాలే ఉంటాయి. ఆ ప్రజలకేమో, ఆ రైతులకేమో షెడ్ వేసుకుంటందుకు, ఇల్లు కట్టుకుంటందుకు అవకాశం ఇవ్వరు ఈ దొంగలు, ఈ అధికారులు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ. ఈ లీడర్లు మాత్రం పెద్ద ఎత్తున ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఈ రోహిత్ రెడ్డి మొన్న ఫామ్ హౌస్ కేసులో దొరికింది కదా, డ్రగ్స్ తీసుకొని. సో ఆ ఫామ్ హౌస్ని కనుక తరిచి చూస్తే, ఇంకా ఆ చుట్టూ ఉన్న ఏమున్నాయని చూస్తే మొత్తం అక్రమ కట్టడాలేనట. 162 ఎకరాలు అన్యాక్రాంతం చేసిరట. 162 ఎకర్స్ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కొనుగోలు చేసిరట. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కేసులో వెలుగులోకి. వాటి ప్రస్తుత విలువ దాదాపుగా 3240 కోట్లట. ప్రభుత్వానికి చేరిన రెవెన్యూ నివేదిక. వారిలో కొందరు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారులు కూడా ఉన్నారు. వీరందరికీ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలిసినా వాటిని అతిక్రమించారు. అసైన్డ్ భూములు కొనుక్కొని వ్యవసాయ క్షేత్రాలను, పరిశ్రమలను, విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పట్టుబడ్డ నేపథ్యంలో అసైన్డ్ భూముల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 3240 కోట్ల విలువైన భూములు పెద్దల చేతుల్లో ఉన్నట్లు గుర్తించిన రెవెన్యూ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లోని భూముల గురించి ప్రస్తావించింది. నాదర్గుల్ దగ్గర మొన్న ఒక వార్త వచ్చింది. నాదర్గుల్ దగ్గర దాదాపు 1024 ఎకరాల సీలింగ్ ల్యాండ్ అండి. 1024 ఎకర్ సీలింగ్ ల్యాండ్ మొత్తం లేపు అవతల పడేసినారు. మన నమస్తే తెలంగాణలో వచ్చినట్టుంది ఆ వార్త. లేపు అవతల పడేసిన 2006 నుంచి నడుస్తున్నది ఆ దందా. దాంట్లో ఒక 300 ఎకరాలు పొంగులేటి నుండి 6000 కోట్ల స్కామ్ అని రాసిరు కదా. 100కు 100% అది పూర్తి స్కామే. అది ఇట్లాంటివి ఎన్ని వందల స్టోరీలు మనం బయటికి తీసుకుని ఒక్క దాని మీద నన్ను ఎవడన్నా ఎంక్వైరీ చేసిండా? ఎవడన్నా అపోజిషన్ పార్టీ వాడు ప్రజా ఉద్యమాన్ని స్టార్ట్ చేసిండా? అసలు మా భూములు ఏమైనాయి, మా ఈ తెలంగాణలోని అసైన్డ్ భూములు ఏమైనాయి అని ఒక్క దళిత నాయకుడైనా ఒక పోరాటాన్ని స్టార్ట్ చేసిండా? అదొక పెద్ద ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే. మందకృష్ణ లాంటి వాళ్ళు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పెట్టి, ఎంఆర్పిఎస్ పెట్టి ఆయన రిజర్వేషన్ కోసం కొట్లాడండి. ఇక అది అయిపోయింది కదా, ఈ భూముల కోసం కొట్లాడండి. మీకు అంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇందులో కనబడుతున్నది. చాలా గొప్ప పని చేసిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటి వాళ్ళు బయటికి రావాలి కదా. సర్వే నెంబర్ 177 మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 177లో 1954-55 కాస్రా పహానీ ప్రకారం 162 ఎకరాల భూమి ఉన్నదట. అది వర్గీకరణలో ప్రభుత్వ భూమిగా కాలం 02లో కొత్త కంచె పట్టాగా నమోదై ఉన్నది. ఈ భూములను 1965లో పేదలకు పంపిణీ చేసి సాగు చేసేందుకు అవకాశం కల్పించారు. అయితే ఆ భూములన్నీ తమవంటూ 1998లో కొందరు అభ్యంతరం చెబితే అవన్నీ ప్రభుత్వానివి అని స్పష్టం చేస్తూ ఆనాటి కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చింది. తర్వాత భూములు చేతులు మారుతున్నట్లుగా గుర్తించిన అధికారులు 2002లో అసైన్డ్దారులకు నోటీసులు ఇచ్చారు. 177 సర్వే నెంబర్ను పీఓటీ కింద చేర్చారు. అసైన్డ్ పట్టాలు రద్దు చేసి ప్రభుత్వ భూములుగా ప్రకటించి బోర్డులు పాతారు. కానీ భౌతికంగా స్వాధీనం చేసుకోలే, రక్షణ చర్యలు చేపట్టలే. సన్నా చిన్నకారు రైతుల ఆధీనంలో ఉన్న ఈ అసైన్డ్ భూములను పెద్దలు తమ చేతుల్లోకి తీసుకోవడం ప్రారంభించారు. వాస్తవానికి 177 పీఓటీ కింద భూములను సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయొద్దు, కానీ బై నెంబర్లు వేసి తప్పుదోవ పట్టించారు. ఇప్పటికీ రెవెన్యూ రికార్డ్స్లో మాత్రం అదంతా సర్కారు భూమిగానే ఉన్నది. నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి స్వాధీనంలో దాదాపు 12 ఎకరాల 20 గుంటల భూమి ఉన్నది. ఆయన సర్వే నెంబర్ 177/3లో 2 ఎకరాల 25 ఎకరాలు, 177/28లో అంటే బై నెంబర్లు వేస్తారు అంతే, ఏం లేదా. ఎందుకంటే బై నెంబర్ వేస్తే రిజిస్ట్రేషన్ చేసేస్తారు. 3 ఎకరాల 13 గుంటలు, 177/29లో 2 ఎకరాల 39 గుంటలు, 177/30లో 3 ఎకరాల 23 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట. అట్లాగే చెన్నైకి చెందిన ఒక పారిశ్రామికవేత్త, మరి రాయొచ్చుగా పేర్లు, మరి పేరు రాయడానికి ఏం పుట్టింది వీళ్ళకు? పేరు రాయొచ్చు కదా, ఎవరా ప్రజాప్రతినిధి, ఆ పేరు రాస్తే ఏమైంది? ఓ ప్రజాప్రతినిధి, ఈ ప్రజాప్రతినిధి, ప్రజాప్రతినిధి ఎందుకు? చెన్నైలో ఒక పారిశ్రామికవేత్తట, ఒక విద్యా సంస్థ ఇదే సర్వే నెంబర్లో 22, 31, 31, 32 బై నెంబర్లతో 11 ఎకరాల్లో పెద్ద యూనివర్సిటీ స్థాపించిందట. మరో విద్యా సంస్థ 13 ఎకరాల్లో పాఠశాల, మరో సంస్థ 8 ఎకరాల్లో కళాశాల ఏర్పాటు చేసిందట. కొందరు బినామీల పేర్లతో భూములు కొనుగోలు చేసి ఫామ్ హౌస్లు నిర్మించుకున్నారట. క్రికెట్ గ్రౌండ్లు ఏర్పాటు చేసి అద్దెకిస్తున్నారట. ఇప్పుడు ఏం చేయాలా? అసైన్డ్ భూములు కనుక ఎవరైనా అమ్ముకోవడానికి ఎవడు కొనడానికి వీల్లేదు. మళ్ళీ వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరైతే మళ్ళీ అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలా.
ఇవాళ రేవంత్ రెడ్డి అంటుండే మాకు ఇవ్వడానికి భూమే లేదంటుండే. ఇదంతా భూమి కాదా? ఇదంతా భూమి కాదా? ఇట్లా మీరు లెక్కలు తీస్తే గవర్నమెంట్ భూమి పట్టాల కింద మారింది. దాదాపు 25 లక్షల ఎకరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో మారింది. ఒక గుంట భూమి వెనక్కి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. గుంట. వాళ్ళు ఏదైతే రియల్ మాఫియా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిర్రో సేమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా అదే పని చేస్తున్నది. మొత్తం రేవంత్ రెడ్డి చుట్టూన్న వాళ్ళు అంతెవరు? రియల్ ఎస్టేట్ టైకూన్స్. వీళ్ళంతా రియల్ ఎస్టేట్ టైకూన్స్. వాళ్ళ అన్న కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ క్లియర్ కావాలన్నా తిరుపతి రెడ్డి దగ్గరికి పోవాలా. తిరుపతి రెడ్డికి ఒక 3 ఆఫీసులు ఉంటాయి. మాదాపూర్లో ఒకటి, ఈడోటి, ఆడోటి. ఒక ఆయన అనంతపురం తాడిపత్రి, ఆయన ఒక ఆయన శ్రీరామ్ రెడ్డి అని, ఇంకొక ఆయన మాదాపూర్లో దేవలా నాయక్ అని, ఇట్లా కొన్ని ఆఫీసులు ఉంటాయి. ఆఫీసులకు పోవాలి. అవి ఎట్లుంటాయంటే ఆఫీసులు, నా కార్పొరేట్ ఏ ఆఫీస్ పనికిరాదు. నా టీసీఎస్లు, ఈ గూగుల్, నాకు తెలిసి ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఓనర్లు, వాళ్ళ ఆఫీసులు కూడా ఉండేయం. అట్లా అంత భయంకరంగా ఉంటాయి ఆఫీసులు. సో అట్లాంటి ఆఫీసులకు మనం ఎంటర్ అవుతుంటే రెడ్ కార్పెట్ వేస్తారు. ఎంటర్ అయ్యి డాక్యుమెంట్ వాళ్ళ చేతిలోకి పోయిందా మెడలు బట్టి అవతలకు నొక్కుతారు. కథం. సగానికి సగం అన్న రాసి, లేకపోతే మొత్తం అన్న నాకు ఇచ్చేసి, లేకపోతే నీది ఏదైతే లీగల్గా ఉందో అది కూడా నా చేతికే వస్తుంది. బెదిరిస్తారు. ఇట్లా వీళ్ళు చేసే దందాలు మొత్తం ఇవే. మరి ఏం చేసుకుంటారో, ఆ భూమి దీన్ని చేస్తారా, లేకపోతే భూమిలో బొరలాడతారా, ఏం చేస్తారో అర్థం కాదు. ఎందుకు ఇంత కక్కుర్తో అర్థం కాదు. మీరు కూడా మేము తినేదే, జనం తినేదే తింటారు కదా. మీరు కూడా జనం ఎంత బతికే గదే. మీరు సామాన్య జనం బతికిన రోజులు కూడా మీరు బతకరో ఆ టెన్షన్లకి, ఆ భూములు కాపాడుకోలేక, ఆ పైసలు కాపాడుకోలేక. సంపాదించిన కాడికి చాలు, కనీసం జనం కోసం అన్న పని చేయండి కదా. చాలు సంపాదించింది సార్, సంపాదించిన అయిపోయింది. జనం కోసం పని చేయండి కదా. ఒక్కరోజైనా జనం కోసం ఆలోచించండి కదా. ఇంత దరిద్రపు నాయకులు తెలంగాణలో తయారయ్యారు. ఎంత దరిద్రపు నాయకులు తెలంగాణలో తయారయ్యారు. నెక్స్ట్ రఘు గారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు కరెక్ట్ కాదు అంటున్నారు. మరి ఎవరు ప్రభుత్వంలో ఉండాలి అది కూడా చెప్పాలి. ఒకరిని చెడ్డోళ్ళు అంటున్నప్పుడు మరి మంచోడు ఎవరు, సొల్యూషన్ చెప్పాలి. లేకపోతే క్వశ్చన్ చేసే రైట్ లేదట. మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఇప్పుడైతే లేవు కదా, సమస్యల మీద కొట్లాడదాం. ఎవడేంటి అనేది ఫోకస్ చేద్దాం. లాస్ట్ 1.5 year 2 years ఉన్న సమయంలో ఎలక్షన్స్ ఉన్నప్పుడు 1 year ఉన్నప్పుడు పబ్లిక్ ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎటువైపుగా మనం నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు మనకేమి, ఇప్పుడు ప్రజలు ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఈయన మంచోడు, ఆయన ఇది, దీంట్లో ఈయన బెటర్ అని. కల్ప్రిట్స్ని మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. తర్వాత మిగతా ఎవరు ఏంటి అన్న తర్వాత ఆలోచిద్దాం. మనం ముందు నుంచి ఏం చెప్తున్నాం, తెలంగాణ సోయి ఉన్న ఒక ఆల్టర్నేటివ్ తెలంగాణకు అవసరమని మాట్లాడుతున్నాం. లేకపోతే కష్టం. వీళ్ళతో అయ్యే పనే కాదు. వీళ్ళతోటి మన భవిష్యత్ ఏమో, మన పిల్లల తర్వాతి జనరేషన్స్ ఇట్లాంటి లీడర్లే కానీ కంటిన్యూ అవుతే నాశనమే. అందుకే అది ఆలోచించాలి. పృథ్వీరాజ్ అన్న పార్టీ ఎప్పుడు పెడతారన్న అన్న కోసం వెయిటింగ్. ఏమో నాకు తెలిసినప్పుడు నేను చెప్తా. ఆయన అయితే ఆల్టర్నేట్ కావాలి, ఆల్టర్నేట్ వస్తేనే బాగుంటుందన్న ఆలోచనతోనే ఉన్నాడు. నాకు కూడా ఆయన పార్టీ పెడతారా పెట్టరా ఏందన్నది నాకు కూడా క్లారిటీ లేదు. నాకు క్లారిటీ ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా. ఓకే. అందరూ స్వార్థపరులే, అందులో నువ్వు నేను కూడా. స్వార్థం అందరికీ ఉండొచ్చు. మనం బాగుండాలి, మన ఫ్యామిలీ బాగుండాలి, మన పక్కన ఉన్న వాళ్ళు బాగుండాలి, అందరూ ఉండొచ్చు. కానీ మనకు 10% స్వార్థం ఉన్నా కనీసం 90% పనిచేసే ఇంకో కొంత శాతమైన ప్రజల కోసం ఆలోచించాలి కదా. అయ్యో పాపం అనే కన్సర్న్ అని ఉండాలి కదా కనీసం. అందరూ స్వార్థపరులే, ఓకే, ఒప్పుకుంటా నేను కూడా. కానీ కనీసం జనం కష్టాల్లో ఉన్నప్పుడు అయ్యో పాపం అనే ఒక కన్సర్న్ ఉండాలి కదా. సో ఆ కన్సర్న్ నాకైతే ఉన్నది. నేనైతే అయ్యో పాపం అని అంటే ప్రజలు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇష్యూని ఫోకస్ చేసే ప్రయత్నం నేను చేస్తా. నేనేం పెద్ద ఇది అది అని నేనేం చెప్పను. అన్న, ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ అని చెప్పి ఒక ఏపీ జెన్కోలో పనిచేస్తున్న ఉద్యోగిని తెలంగాణ టీజీఎస్పీడీసీఎల్కి ట్రాన్స్ఫర్ చేసిరట. ఏందన్నా ఈ ఘోరాలు తెలంగాణ వచ్చినాక కూడా? ఇంటర్ స్టేట్ డిప్యుటేషనా ఏంది అసలు? మీరు ఒకసారి మీ నెంబర్ ఏమైనా పెడితే నేను కనుక్కుంటానండి.
చలో నెక్స్ట్. ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ మీటింగ్లో చట్టం చేస్తా అన్నారు. దాని గురించి మాట్లాడండి. ఏ చట్టం చేయరు, 6 గ్యారంటీలు అమలు చేయరు వీళ్ళు. వీళ్ళ వల్ల కాదు. మేము 6 గ్యారంటీల కంటే చాలా విలువైంది విద్యా వైద్యం. ఇప్పుడు మేము 6 గ్యారంటీలు వేయలేకపోతున్నాం బై. మేము విద్యా వైద్యానికి ఒక ఇంత శాతం బడ్జెట్ కేటాయిస్తాం, మేము మార్చి పడేస్తామని చెప్పండి. ఎవడు అడుగుతారు 6 గ్యారంటీలు? ఈ పని చేయరు, ఆ పని చేయరు, ఏ పని చేయరు. తెలంగాణ రాష్ట్ర నేత సహకార సంఘాల్లో నిజమైన చేనేత కార్మికులకు సభ్యత్వాలు లేవట. అసలు సహకార సంఘాలు ఎలక్షన్సే పెడతలేరు కదా. సహకార సంఘాలు ఎలక్షన్స్ పెట్టక మొత్తం షట్టర్లు వేసి డోర్లు వేసి ఉండిపోయినాయి కదా. దాని గురించి ఎవరైనా అడుగుతున్నారా? తెలంగాణ విఠలన్న గారికి ఒకసారి కాల్ చేయండి. నిజ నిర్ధారణ కమిటీలో ఉన్నానన్నారు, ఖమ్మం వెళ్తా అన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఖమ్మం పోయినట్టున్నారు. మరి ఏం తెలిసినారు మనకైతే తెలియదు. కానీ అక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది భూదాన్ ల్యాండ్ 62 ఎకరాలు. కలెక్టర్ ఆన్సర్ చేయాల్సింది. మేము 1-2 రోజులు లేట్ కావచ్చు కానీ 100% ఖమ్మం వెళ్ళబోతున్నాం, ఖమ్మం వెళ్తాం. ఈ ఇష్యూని మళ్ళీ ఇది లైవ్లోనే ఉంది, కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి, ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు ఓపీడీఆర్ వాళ్ళు. దాన్ని మాట్లాడుతూనే ఉన్నాం మనం. ఇది కవితతోనో ఇంకెవరితో, కవితది ఏముందండి అసలు? కవిత ధర్నా చేసే కంటే ముందే మాకు 3-4 రోజుల ముందే తెలుసు ఆ 300 మందికి ఇవ్వబోతున్నారు అదే ప్లేస్లో ఏదో జరగబోతుందని. మేమేం క్లెయిమ్ చేసుకోలే కదా. కవితకి మరి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళతో ఏం లింక్ ఉందో, ఏమి ఇన్ఫర్మేషన్ ఉందో ఆమెకు తెలిసింది. నువ్వు చేయి, నీకు మైలేజ్ వస్తుందని ఏదో చెప్పినట్టున్నారు. ఇక ఆమె 2 రోజుల ముందు కూర్చుంది. గంతే, ఆడ ఏం లేదాడ. నిజ నిర్ధారణ కమిటీ కాదు వాళ్ళు. ఆల్రెడీ ఓపీడీఆర్ వాళ్ళు నిజ నిర్ధారణ కాకుండా నిజ నిర్ధారణ చేసి వాళ్ళు పేరు, ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు, డీటెయిల్స్తో సహా 800 మంది లెక్క తేల్చినారు. ఇంకా ఏం నిజ నిర్ధారణ కావాలా? ఆ భూమి ఎంత అన్నది మేము తేల్చి పడేస్తాం ఆల్రెడీ. ఆయన భూదాన్ బోర్డు చైర్మనే మన దగ్గర ఇంటర్వ్యూ వచ్చి 1954-55 కాస్రా పహానీ చూపించినారు 62 ఎకరాలని. చేసాల్లో ఉన్న డీటెయిల్స్ చూపించినారు. ఆనాడు అసైనీలకు ఆ భూదాన్ భూమి అప్పగిస్తే వాళ్ళు సాగు చేసుకోకుండా వేరే వాళ్ళకి అమ్మితే మళ్ళీ దాన్ని భూదాన్ బోర్డు తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు ఇచ్చింది. ఇంత క్లారిటీ ఉన్న తర్వాత ఇంకా నిజ నిర్ధారణ ఏంది? ఇంకేం కావాలా? రెండు లక్షల రుణమాఫీ ఏమైంది? అయిపోయింది అంటుండ్రు రేవంత్ రెడ్డి. అయిపోయింది, మొత్తం అందరికి ఇచ్చేసినాం అంటుండు. 60-65% అయి ఉంటుంది. చాలామంది గాలే పాపం. మిషన్ భగీరథ ఎంప్లాయీస్ గురించి మాట్లాడండి అన్న. ఖచ్చితంగా. ఐఎమ్ డాక్టర్ ఈజ్ పారాక్వెట్ రియల్లీ బ్యాండ్ ఇన్ తెలంగాణ నౌ. ఇంకా మరి మొన్న అసెంబ్లీలో అయితే చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఆన్లైన్లోంచి కూడా తీసేయాలి దాన్ని. ఇప్పుడు ఏడ చూడ అది దొరుకుతున్నది ఆన్లైన్లో. పారాక్వెట్ అనగానే కింద అన్ని సజెషన్స్ వస్తున్నాయి. టోటల్గా బ్యాన్ చేయాలి దాన్ని. ఇంకేం బ్యాన్ అయినట్టయితే నాకు కనబడతలేదు అన్న. రైతు బంధు పైసలు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? రైతు బంధు పైసలు ఇంకెవరికి ఇవ్వలేదు. 10th ఎగ్జామ్స్ అయిపోగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అన్న లోపు వేస్తాడు ఇప్పుడు అది. ఎందుకంటే అది పెట్టుకున్నట్లా. అసలు యాక్చువల్గా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, అయినా కూడా వేస్తలేడు. ఎందుకంటే ఎలక్షన్స్, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందే వేస్తాడు. చలో చలో నెక్స్ట్. ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో